నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని గ్రహాలు కొన్ని సందర్భాలలో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అది మనకు అనుకూలమైన ఫలితాలను అందించాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి, అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం తులాలగ్నం, తులాలగ్నంలో రవి బుధ గ్రహాలు, అలాగే శుక్ర శని గ్రహాలు వృశ్చికంలో, ధనుస్సులో కుజుడు, కుంభంలో కేతువు, కర్కాటకంలో చంద్రుడు, రాహువు సింహంలో, కన్యలో గురుగ్రహము. అధిక గ్రహాలు శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. అష్టమంలో శుక్రుడు, లాభంలో కేతువు. మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రతి విషయము బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యమైన పనులు కొంతకాలం వాయిదా వేయండి. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహించండి. అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమ పెరుగుతుంది. విఘ్నాలున్నాయి. తెలివిగా ప్రవర్తించాలి. అపనిందలు పడాల్సి రావచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటే మంచి జరుగుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆదిత్య స్తుతి చేస్తే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య భగవానుడి సందర్శనం చాలా వరకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా భాగ్యంలో కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారంలో శుభయోగం అనుకూలిస్తుందా అండి? 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయంలో చంద్రుడు, పంచమంలో గురువు, షష్ఠంలో రవిబుధులు, దశమంలో కేతువు. శుభయోగం ఉన్నది. తగినంత ప్రయత్నం అవసరం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనయోగం బాగుంది. కుటుంబ సౌఖ్యం. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఖర్చులు పెరిగే సూచన. విజ్ఞానాభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం లభిస్తుంది. అనేక విధాలుగా కలిసి వచ్చే కాలం. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. అన్నీ శుభాన్నిస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదేవతా సంస్మరణ శుభస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆరాధ్య దైవాన్ని సందర్శించడం చాలా వరకు శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా అష్టమస్థ కుజగ్రహ ప్రభావం కనపడుతుంది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా బాగుంటుందా అండి? కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధానంగా తృతీయంలో రాహువు, షష్ఠంలో శని 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. విపరీత ఫలితాలున్నాయి. అనుకున్నదొకటి అయినదొకటి అన్న విధంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏకాగ్రత వ్యవహరిస్తే శుభఫలం ఉన్నది. ఆశయ సాధనలో ఆటంకాలు వస్తాయి. పట్టుదలతో వాటన్నిటిని అధిగమించాలి. రుణ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి.
ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ ధ్యానం చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మంచి ఫలితాలు రావాలంటే మహాలక్ష్మి సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ శుక్రదోషం 6వ స్థానంలో కనపడుతుంది కాబట్టి శుక్రప్రీతిగా బొబ్బరులు దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏవైనా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయా అండి? చాలా బాగా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. జన్మచంద్రుడు, చతుర్థ బుధుడు, పంచమ శుక్రుడు, షష్ఠ కుజుడు అభివృద్ధిపై క్రమక్రమంగా పట్టు సాధిస్తారు. చైతన్యవంతంగా మాట్లాడాలి. బాధ్యతలు పెరుగుతాయి. రేపటి భవిష్యత్తుకు ఇప్పుడే పునాది వేయండి. ఆలోచనాపరంగా మంచి స్థితిని పొందండి. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఇంట్లో వారి మాట వినడం వల్ల మేలు జరుగుతుంది. శుభవార్తలు వింటారు. జీవితాశయం నెరవేరుతుంది. స్థిరమైన ఫలితాలు వస్తాయి. ప్రశాంతంగా గడుస్తుంది. ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందో ఆటంకాలు, విఘ్నాలు వాటంతటవే దూరమవుతాయి. మిత్రుల వల్ల ఒక ఆపద నుండి బయటపడతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మి ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా పంచమంలో శని దోషం కనపడుతుంది కాబట్టి శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కలిసి వస్తుందా అండి? ఇక్కడ 3 గ్రహాలు చక్కగా పనిచేస్తున్నాయమ్మా. అదృష్టం పట్టే అవకాశం అధికంగా ఉంది. ధనస్థానంలో గురువు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు. ఉపకారం చేసేవారు పెరుగుతారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇబ్బందులను అధిగమించాలి. అలసటగా ఉంటుంది. గురుబలం వల్ల అదృష్టం పడుతుంది. సత్ఫలితాలు ఆర్థికంగా ఉన్నాయి. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించండి. చంచల స్వభావం వల్ల లేనిపోయిన సమస్యలు వస్తాయి. అధికారుల సహకారం ఉన్నది. ప్రతిభతో గౌరవం పెరుగును. నూతన వస్తువుల్ని కొంటారు. గృహలాభం సూచితం. విందు వినోదాలతో ప్రశాంతత పెరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదేవతా స్మరణ చాలా వరకు శక్తినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదేవతా దర్శనం చాలా వరకు మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మస్థ రాహుదోషం గోచరిస్తోంది. రాహుప్రీతిగా మినుములు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో రాజయోగం పడుతుందా అండి? చాలా వరకు అలాంటి ఫలితాలే ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ధనస్థానంలో బుధుడు, తృతీయంలో శుక్రశనులు, షష్ఠ కేతువు, లాభచంద్రుడు. అద్భుతమైన భవిష్యత్తు ఉన్నది. రాజయోగం పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ప్రశాంతంగా పనులు పూర్తి చేస్తారు. సహకారం సంపూర్ణంగా ఉంది. ఏది పట్టుకున్నా సరే అది త్వరగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ధైర్యంగా వ్యవహరించి ఒక విషయంలో విజయం సాధిస్తారు. ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తాయి. బంగారు భవిష్యత్తు సూచితమవుతోంది. కళ సాకారం అవుతుంది. ప్రయత్నం విశేషంగా చేయండి. అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అభివృద్ధి కోసమే ఆంజనేయ స్వామి వారిని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆటంకాలు తొలగాలంటే ఆంజనేయ దర్శనం తప్పనిసరి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా జన్మ గురు దోషం గోచరిస్తోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు స్వాగతం. తులారాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. విజయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు, తృతీయంలో కుజుడు, దశమ చంద్రుడు, లాభ రాహువు. మనోభీష్టాలు నెరవేరుతాయి. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. ఉత్సాహాన్ని తగ్గనీయకండి. మీరు చేసే పనులు మీకు శక్తినివ్వటమే కాకుండా మీ పనుల వల్ల మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. పెద్దల సూచనల్ని గౌరవించండి. ఉద్యోగ భవిష్యత్తు చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగవుతాయి.
ఒకటి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఇంట్లో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించండి. కాలక్షేపం కోసం ఎవరితోనూ సంభాషించవద్దు. అపార్థాలకు అవకాశం ఉంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పరమేశ్వర సందర్శనం వల్ల మంచి జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ద్వాదశంలో గురుదోషం గోచరిస్తోంది కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన నెరవేరుతుందా అండి? బ్రహ్మాండంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో లాభంలో గురువు, దశమంలో రాహువు, జన్మస్థ శుక్రుడు. ఈ గురు శుక్ర గ్రహాలు కనుక యోగిస్తే చాలా వరకు విజయం ఉంటుంది. లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది. తడబాటు లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకని? అధిక గ్రహాల దోషంలో ఉన్నాయి కదా. ముఖ్య కార్యాల్లో స్పష్టత లోపించరాదు. లక్ష్మీ కటాక్షం ఉన్నది. విశేషమైన అదృష్ట యోగం వారం మధ్యలో పడుతుంది. అధికారుల సహకారంతో ఒక పనిలో సత్వర విజయం సిద్ధిస్తుంది. ప్రజాదరణ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో బంగారు భవిష్యత్తుని సాధిస్తారు. గతం కంటే మేలైన ఫలితాలున్నాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కలహాలకు అవకాశం కూడా కనపడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ నరసింహస్వామి వారిని ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ నృసింహ సందర్శనము ధైర్యానికి, విజయానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ప్రధానంగా ధనస్థానంలో కుజగ్రహ ప్రభావం వ్యతిరేకంగా గోచరిస్తోంది. కుజప్రీతిగా కందులు దానం చేయండి. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి ఈ వారంలో? ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ధనస్థితి పెరుగుతుంది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవి, బుధులు, తృతీయంలో కేతువు. ఆధ్యాత్మికంగా దైవశక్తిని పెంచండి. ప్రతి పని జాగ్రత్తగా చేయండి. వ్యతిరేక కాలం గోచరిస్తోంది. మిత్రుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు సాగండి. పొరపాటు జరిగితే తిరిగి కోలుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఆర్థిక నష్టాలున్నాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిది. నిరాశతో ఉండరాదు. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. వ్యాపార నష్టం సూచితం. శ్రద్ధతో ప్రయత్నం చేస్తే తక్షణ విజయం ఉంటుంది. గిట్టని వారు చేసే ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. లేకపోతే మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం మంచి చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ద్వాదశంలో శుక్ర శని గ్రహాలున్నాయి. ఈ శుక్రదోషానికి బొబ్బర్లు, శనికి నువ్వులు, ఈ 2 దానాలు చేస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో అభివృద్ధిలో ఏమైనా పురోగతి ఉంటుందా అండి? పూర్తిగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. చంద్ర, గురు, రవి, శుక్ర, శని. అదృష్ట ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. సునాయాసంగా విజయం మీ సొంతమవుతుంది. అన్ని విధాల సత్ఫలితాలున్నాయి. ఏకాగ్రతతో పనిచేస్తే పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. గతంలో కాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించి 10 మందికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థికంగా పరిపుష్టి ఉన్నది. ఆనందంగా గడుస్తుంది. పదవీ లాభం. మంచి ఆరోగ్యం కొరకు తగినంత విశ్రాంతి తీసుకుంటే మంచి జరుగుతుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ గణపతి ధ్యానం చాలా వరకు కార్యసిద్ధినిస్తుందమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతిని దర్శించడం, గరికతో పూజ చేయడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ రాజ్యస్థ బుధ దోషం కనపడుతుంది కనుక పెసలు దానం చేస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? గతం కంటే మేలు. 2 గ్రహాలు ఉన్నాయి. గత వారం 1 గ్రహమే ఉంది. లాభంలో కుజుడు, షష్ఠంలో చంద్రుడు. గతం కంటే మంచి కాలం. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ధైర్యంతో పనిచేయండి. చంచల స్వభావాన్ని విడనాడాలి. అసంతృప్తి వదిలి సంతృప్తితో
ఆత్మ సంకల్పంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి, బంధుమిత్రుల అండదండలున్నాయి, సహకారము ఉన్నది, గృహంలో శుభాలు జరుగుతాయి. మొహమాటంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలతో అన్నీ పరిష్కారం అవుతాయి. దైవబలం కాపాడుతోంది, ప్రమాదాలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గారాధన చాలా వరకు శక్తినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గ్రహదోషం ఎక్కువగా ఉన్నప్పుడు దుర్గామాత సందర్శనం చేస్తే విజయం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా సప్తమస్థ రాహు దోషం గోచరిస్తోంది కాబట్టి మినుములు దానం చేస్తే గ్రహపీడ తొలగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కలిసి వస్తుందా అండి? బ్రహ్మాండంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 7వ రాశిలో గురువు, 9లో శుక్రుడు, 6లో రాహువు. గురు శుక్ర యోగాలు చాలా వరకు విజయాన్ని ఇస్తాయి. ఆర్థికంగా లాభాలున్నాయి, ఆశించిన ఫలితాలు వస్తాయి. జ్ఞాన మార్గంలో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. సుఖశాంతులు నెలకొంటాయి. పవిత్రమైన మనసుతో పనిచేస్తే ప్రశంసలు లభిస్తాయి. ఒత్తిడిని జయించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. స్పష్టమైన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించండి. దగ్గర వారి నుండి సహకారం లభిస్తుంది, వారి సహకారం తీసుకోండి. పూర్తిగా విజయావకాశాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారాగా ఒత్తిడి తగ్గుతుంది. దైవ దర్శనాలు శక్తినిస్తాయి, సంతృప్తినిస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చంద్రధ్యాన శ్లోకం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చంద్రప్రీతిగా దుర్గా సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పంచమంలో చంద్రదోషం గోచరిస్తోంది కాబట్టి చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పాటించి పరిహార మార్గాల్ని అనుసరించి శుభ ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.